ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే నా కళ్ళల్లోకొచ్చి నీ కల్లాపి జుల్లియో ముక్కేసి వెళ్ళావే నిద్రకు రాదు అన్నా నిజమని మోసుకుంటూ మదినను చేరుతోంది చిలక తనకు తోడులాగా వెనకన సాగుతోంది హృదయం రాసుకుంలేక. హాయ్, నేను సత్య. మాది దేవరకొండ పక్కన చెరుకుపల్లి. మమ్మీ టైలర్, మా డాడీ ఒక డ్రైవర్. సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి రాకముందుకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ స్కూల్కి బయట స్కూల్స్కి చాలా డిఫరెన్స్. ఇక్కడికి రాకముందుకు నాకు మాట్లాడడం రాదు, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక అందరితో మాట్లాడడం, కలిసి ఉండడం, ఇలా అన్ని చాలా విషయాలు తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడికి రాకముందుకు నేను మ్యాథ్స్లో, సైన్స్లో, ఇంగ్లీష్లో వీక్. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్లో, సైన్స్లో చాలా ఇంప్రూవ్ అయినా నేను అప్పటికిప్పటికి. చదువు అనే కాదు, మిగతా యాక్టివిటీస్లో కూడా నేను సమానంగా ఉన్నా. ఒకప్పుడేమో యాక్టివిటీస్ ఒక్కటే, చదువు మాత్రం లేకపోతుండే. ఇప్పుడేమో చదువు యాక్టివిటీస్తో కలిపి కుకింగ్, గార్డెనింగ్, డాన్స్, స్పోర్ట్స్, సింగింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నువ్వు చదువు 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 అని ఫోర్స్ చేయరు. అదే బయట స్కూల్స్లో అయితే అది చదువు ఇది చదువు అని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఇష్టం వచ్చింది చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఫ్రెండ్స్ చదువు విషయంలో కానీ చాలా డిక్రీజ్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ అందరు చదువు నువ్వు ట్రై చేయి, రాకపోయినా నువ్వు ట్రై చేస్తూ ఉండు, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అని మనకు ధైర్యం చెప్తూ ఉంటారు. అసలు ఇక్కడ టీచర్స్ వీళ్ళందరూ ఎవ్వరు ఉండరు. మాకు సెల్ఫ్ స్టడీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నా. అసలు నేనేనా అనిపిస్తుంది ఒకప్పటికిప్పటికి. మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. ఫుడ్ విషయంలో అసలు చెప్పడమే లేదు. అసలు ఎంత అంటే సూపర్ చూసుకుంటారు అసలు ఇక్కడ. ఇంట్లో అసలు ఈ వంట చేయడం రాకపోతుండే, ఊడవడం, తూడవడం అసలు నేను ఇవేవి చేయకపోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పనులు చూసి ఇంటికి పోయిన తర్వాత అసలు ఉండాలనే అనిపించలేదు. అసలు ఖాళీ కూర్చోడమే లేదు, పని చేస్తూనే ఉండేదాన్ని. నాకు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏ దాంట్లోనైనా నేను పైకి వస్తాననే నమ్మకం నాకు ఉంది. అంత బాగుంది ఇక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి నేను చదువే కాకుండా మిగతా అన్ని పనులలో నేను ముందుంటా. డాన్స్ కానీ, క్లాసికల్ కానీ, సింగింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ చాలా విషయాలలో నేను ముందుంటా. ఒకప్పుడు నేను సెటిల్ కాలేము, జాబ్ రాదేమో అని భయం ఉండేది నాకు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను అన్నిట్లలో ఏ జాబ్ అయినా నాకు వస్తుంది, ఏదైనా నేను కలుగుతా అనే నమ్మకం నాకు ఉంది. చదువు, సంస్కారం, వినయం, విధేయత, నీతి ఇవన్నీ కలిగింది అక్షరవనం. అక్షరవనం అంటే అమ్మఒడి లాంటిది.